ఓం సాయిరామ్. నేత్రపర్వం చావడి ఉత్సవం. అలంకారాలు, ఆడంబరాలు బాబాకి ఇష్టం ఉండవు. బాగా పాతపడిన మసికలు వేసిన కఫనీని బాబా ధరిస్తారు. ఆ కఫనీని కూడా మార్చరు. అది ఎక్కడైనా చినిగిపోతే తానే అతుకు వేసి కుట్టుకుంటారు. దేహం అశాశ్వతం. అట్టి దేహాన్ని కప్పి ఉంచడం కోసమే దుస్తులు ధరించాలి గాని అందం అలంకారాల కోసం కాదు అని చెప్పిన బాబా భక్తుల అభిష్టాన్ని మన్నించి ఒక ఉత్సవాన్ని అంగీకరించారు. అదే చావడి ఉత్సవం. మసీదు పునర్నిర్మాణాన్ని సమయంలో బాబా చావడిలో నివసించారు. అప్పటి నుంచి భక్తుల కోరిక అనుసరించి రోజు విడిచి రోజు చావడికి వచ్చి నిద్రిస్తున్నారు. పగలంతా మసీదులో దర్బారు నిర్వహించి రాత్రి పడుకునే వేళకి చావడికి వెళ్ళి నిద్రిస్తున్నారు బాబా. అది రోజు తర్వాత రోజు భక్తులు ఉత్సవం చేసి ఊరేగింపుగా బాబాని చావడికి తీసుకు వెళ్తుంటారు. ఈ చావడి ఉత్సవం తొలిసారిగా 1990 డిసెంబరు 10న ప్రారంభమై నేటికి రోజు విడిచి రోజు జరుగుతూనే ఉంది. ఉత్సవం జరిగే రోజు బాబా పడుకునే వేళకి భక్తులు ముందుగా మసీదుకు చేరుకున్నారు. బాబా ముందు కొందరు భక్తులు కూర్చుని భజన చేస్తూ కీర్తనలు పాడసాగారు. ఆ కీర్తనలకి అనుగుణంగా కొందరు తాళం వేస్తుంటే మరికొందరు చిరతలు వాయిస్తూ భావావేశంతో చిందులేస్తున్నారు. ఇంకొందరు మృదంగాలు వాయిస్తూ ఉద్వేగాన్ని రేకెత్తిస్తున్నారు. అందరూ భక్తితో భావావేశంతో ఉర్రూతలూగిపోతున్నారు. బాబా చుక్కల్లో చంద్రుడిలా ప్రకాశిస్తున్నారు. మసీదు బయట దివిటీలు అఖండంగా వెలుగుతున్నాయి. పల్లకీని పూలమాలలతో అలంకరిస్తున్నారు. మసీదుకి తోరణాలు కట్టి అలంకరిస్తున్నారు. ఎవరి పని వారు చేస్తూనే భజన గీతాలకు శృతి కలిపి పాడుతున్నారు. ఉత్సవం జరిపే సమయం ఆసన్నమయ్యింది. బాబాని మామా అని చనువుగా పిలిచే తాత్య వచ్చి, మామా లేవండి అంటూ బాబా చంకలో చేయి వేసి పైకి లేవదీశాడు. అంతే, ఒక్కసారిగా భువనభోంతరాలు ఉద్ధరిల్లేలా అన్ని వాయిద్యాలు మ్రోగసాగాయి. ఆ వాయిద్యాల ముందు దేవదుందుబులు ఎందుకు కొరగావు. డప్పులు, డమరుకాలు, డోళ్ళు, సన్నాయిలు, తప్పెట్లు, తాళాలు, వాటి మధ్య ఉండుండి బాకాల గీంకారాలు దశ దిశలా ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తులు ఉత్సాహంతో నినాదాలు చేస్తున్నారు. మాల్సాపతి ఉత్సాహాన్ని ఆపుకోలేక నాట్యం ఆరంభించాడు. బాబా సటకాన్ని చంకలో పెట్టుకుని గూట్లో ఉన్న చిలుము పొగాకు తీసుకున్నారు. కుడికాలు చాచి ధునిని సరిచేసి కుడి చెయ్యి విసిరి గూట్లో వెలుగుతున్న దీపాన్ని ఆర్పి అడుగు ముందుకు వేశారు. అంతే, శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. ఊరేగింపు బయలుదేరింది. అందంగా అలంకరించబడిన గుర్రం శ్యామకర్ణి ముందుకు దారితీసింది. దాని వెనుక భజనలు, కోలాట బృందాలు, వాటిని అనుసరించి పల్లకి, ఆ పల్లకీలో బాబా పటం, పల్లకి వెనుక జెండాలు పట్టుకొని కొందరు, చామరాలు పట్టుకొని కొందరు, వారి తర్వాత బాబా నడిచే మార్గంలో పూలు జల్లుతూ ఇంకొందరు. ఆ తదుపరి బాబా కుడి భుజాన్ని, శ్యామ ఎడమ భుజాన్ని తాత్య పట్టుకొని అనుసరిస్తుండగా వెనుక నుంచి బాపు సాహెబ్ జోగ్ చిత్రాన్ని పట్టి అనుసరించగా ఊరేగింపు వెంట ముందుకు నడిచారు బాబా. జై బోలో సాయినాథ్ మహారాజ్కి జై అన్న నినాదాలు మారుమోగుతుండగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చావడికి చేరుకున్నారు బాబా. అప్పటికే చావడిని సర్వాంగ సుందరంగా అలంకరించిన తాత్య గబగబా చావడిలోకి వెళ్ళి బాలేసు పరిచి దానిపై బాబాని కూర్చోబెట్టాడు. బాపు సాహెబ్ జోగ్ వెండి పళ్ళాన్ని బాబా పాదాల ముందు పెట్టి బాబా పాదాలకి ఆర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. బాబా ముంజేతులకు గంధం పూసి తాంబూలం ఇచ్చాడు. శ్యామ బాబా మెడలో పూలమాల వేశాడు. తాత్య బాబా తలపై తురాయి పెట్టాడు. ఒక్కరే వచ్చి బాబాకి మాలలు వేసి పాద నమస్కారాలు చేస్తున్నారు. బాబా తాంబూలం నములుతూ అరమోడుపు కన్నులతో అంతా గమనిస్తున్నారు. అంతలో శ్యామ చిలుముని తయారు చేసి తాత్యాకిచ్చాడు. తాత్య చిలుముని పీల్చి అది సరిగానే ఉందని నిశ్చయించుకొని బాబాకిచ్చాడు.
బాబా గట్టిగా చిలుము పీల్చి మహల్సాపతికి చిలుముని అందించారు. బాబా పెదవుల స్పర్శతో పవిత్రమైన చిలుముని మహల్సాపతి పీల్చి అనూహ్యమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ చిలుముని తాత్యాకిచ్చాడు. తాత్య తర్వాత శ్యామ, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చిలుము పీల్చి ఆత్మానుసంధానుభూతుల్లో తేలియాడారు. ఆ తర్వాత బాబాకి హారతిచ్చాడు జోగ్. అంతే, హారతి పూర్తి కాగానే ఒక్కసారిగా అంతటా నిశ్శబ్దం అలుముకుంది. అప్పటి వరకు ప్రతిధ్వనించిన నినాదాలు, వాయిద్యాల హోరు మౌనం వహించాయి. ఒక్కొక్కరే వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకొని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. చివరగా శ్యామ, మహల్సా, తాత్యాలు బాబా వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అలా అందరూ నిష్క్రమించాక సర్వ జగత్తును తనలోనే నిలుపుకున్న బాబా ఒక్కరే ఒంటరిగా తాను తప్ప మిగతాదంతా మిథ్య అన్న సత్యానికి సాక్షిగా చావడిలో శయనించారు. భక్తుల అభిమతాలకి అనుగుణంగానే బాబా వర్తిస్తుంటారు. తన వద్దకి వచ్చేవారిని కానీ తనని సేవించేవారిని కానీ ఎన్నడూ నిరాశపరచలేదు బాబా. బాబా దివ్యలీలలు ఒక్క పట్టాన ఎవరికీ అర్థం కావు. బాబా నిస్వార్థపరులు. ఆయనకి తన దేహం మీద కానీ తాను ఉపయోగించే వస్తువుల మీద కానీ ఎలాంటి మమకారం, ఆసక్తి లేదు. ఆయన ధరించే కఫ్ని, సటక, చిలుముగొట్టం తప్ప ఆయనకి సొంతంగా ఆస్తి ఏదీ లేదు. ఆయనకి దేని మీద ఇది తనది అనే భావం లేదు. షిరిడీలో ఒక విచిత్రమైన వ్యక్తి చాలా కాలంగా నివసిస్తున్నాడు. అతడి పేరు నానావల్లి. నానావల్లి నడుముకి ఒక పాత చిరుగుల గొంగడి కట్టుకొని తిరుగుతుంటాడు. అతడి చేష్టలు, చర్యలు ఉన్మాది వలె ఉంటాయి. అతడు ఎవరి నుంచి ఏది ఆశించడు. కనీసం ఇళ్ల వద్దకు వెళ్ళి బాబా వలె భిక్షాటన కూడా చెయ్యడు. నానావల్లి సమీపంలో ఉన్న కొండగుట్టల్లో తిరుగుతూ గుహల్లో నివసిస్తుంటాడు. ఆకలి, దప్పిక అనేవి ఉన్నాయో లేదో గాని ఎప్పుడేది దొరికితే దాన్ని భుజిస్తాడు. ఏమీ దొరకనప్పుడు గాలి అతనికి ఆహారం. ఊళ్ళో చాలామంది నానావల్లిని పాగల్ అంటే, కొందరు మాత్రం జ్ఞానసిద్ధి పొందిన యోగి, ముముక్షువు అని భావిస్తారు. ఎప్పుడు ఎవరిని పలకరించని, ఎవరి గుమ్మం ముందుకు వెళ్ళని నానావల్లి తనకి బుద్ధి పుట్టినప్పుడు మాత్రం మసీదుకి వచ్చి బాబాని దర్శిస్తాడు. ఆ క్షణంలో బాబా అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తారు. క్షణం పాటు ఇద్దరి చూపులు కలుసుకుంటాయి. ఆ చూపుల్లో ఏవేవో భావాలు దొర్లుతున్నట్లు భక్తులు గమనించేవారు. ఆ ఇద్దరి మధ్య చూపులే తప్ప మాటలు ఉండవు. అది క్షణం సేపు. మరుక్షణం నానావల్లి దృష్టి మరల్చుకొని పకపకామని పిచ్చి నవ్వులు నవ్వుతూ తుర్రున ఎటో పారిపోతాడు. అతడు వెళ్ళిన వైపు చూస్తూ మందహాసం చేస్తారు బాబా. వాళ్ళిద్దరిది ఏ జన్మ సంబంధమో, ఎన్ని జన్మల అనుబంధమో ఎవరికీ తెలుసు. ఒకసారి నానావల్లి విసురుగా మసీదులో అడుగుపెట్టాడు. గద్దె మీద కూర్చుని ఉన్న బాబా ముందుకి దూకుడుగా ఒక గెంతి బాబాలే అని గద్దించాడు. అతడి అరుపు విని భక్తులంతా ఉలిక్కిపడ్డారు. నానావల్లి వైపు విస్మయంగా చూశారు. బాబాని అంతవరకు అలా ఆజ్ఞాపించిన వారెవరూ లేరు. ఆ పిచ్చివాడు ఏం వాగుతున్నాడో అతడికి తెలుస్తోందా? బాబా అసలే కోపిష్టి, ఏం చేస్తారో లే మరోసారి గద్దించాడు నానావల్లి. భక్తుల భయాలకి భిన్నంగా బాబా చిరునవ్వుతో లేచి తన గద్దె మీద నుంచి ప్రక్కకి తప్పుకున్నారు. మరుక్షణం నానావల్లి ఆ గద్దె మీద ఆసీనుడయ్యాడు. బాబా గద్దె మీద కూర్చున్న నానావల్లిని చూస్తున్న వాళ్ళందరికీ మతులుపోయాయి. అక్కడ ఏ ఉపద్రవం జరగబోతుందో నన్న భయంతో ఆహాకారాలు చేశారు. వాటిని బాబా ఏమాత్రం ఖాతరు చేయలేదు. అంతలో నానావల్లి గద్దె మీద నుంచి లేచాడు. ప్రక్కనే నిలబడి ఉన్న బాబా చెయ్యి పట్టుకొని గద్దె మీద కూర్చోబెట్టాడు. అనిర్వచనీయమైన భక్తి ప్రపత్తులతో ఆనంద బాష్పాలు కారుస్తూ, నా అన్వేషణ నేటికి ఫలించింది. తల్లి, తండ్రి, గురువు సర్వం తానైనా నా దైవం నువ్వే బాబా, నువ్వే అంటూ బాబా పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు నానావల్లి. భక్తులు విస్మయంతో నిశ్చేష్టులై చూస్తుండగా చప్పున లేచి వెళ్ళిపోయాడు నానావల్లి. ఆహా దేవా, నీకు దేని మీద మమకారం లేదని నిరూపించడానికి, అందరిలోనూ ఉన్నది నువ్వేనని తేటతెల్లం చేయడానికి
నీ గద్దె మీద అతన్ని కూర్చోబెట్టావా అనుకున్నాడు శ్యామ. అలాగే తన వద్దకి వచ్చే ఎవ్వరిని తనని పూజించమని ఎప్పుడూ చెప్పేవారు కాదు బాబా. అంతేకాకుండా తనని దర్శించే భక్తులకి వారి వారి ఇష్టదైవాల రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ సర్వదేవతా స్వరూపుడు తానే నని భక్తులకి అనుభవపూర్వకంగా తెలియజేస్తుంటారు బాబా. బాబా ప్రియభక్తుడు సేవకుడైన నిమోన్కర్ కుమారుడు భారతీ భక్తుడు అయిన అతడు తండ్రితో పాటు తరచుగా మసీదుకు వచ్చి బాబా సేవలో పాలుపంచుకునేవాడు. ఎప్పటికైనా రామభక్త హనుమాన్ దర్శనం పొందాలని తన కోరికను బాబా మాత్రమే తీర్చగలరని విశ్వసించి ఆ నమ్మకంతోనే బాబాని సేవిస్తుండేవాడు. ఒకరోజు బాబా పాదాలను శుభ్రం చేస్తూ మనస్సులో మారుతి నామజపం చేస్తున్న ఆ బాలుడి హృదయంలో ఏదో తెలియని అనిర్వచనీయమైన అద్భుత భావం కలిగింది. అతడు చప్పున తలెత్తి బాబా వైపు చూస్తూ దిగ్భ్రాంతుడయ్యాడు. గద్దె మీద బాబా స్థానంలో మారుతి దర్శనమిస్తున్నాడు. అతడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. బాబా తన కోరికను అలా తీరుస్తారని, బాబాయే హనుమంతుడని అప్పటి వరకు అతడు కనీసం ఊహించలేకపోయాడు. ఇప్పుడు బాబాలో మారుతిని, మారుతిలో బాబాని దర్శిస్తూ శ్యామ, అడుగో మారుతి, బాబాయే మారుతి, దర్శించుకో అని అరిచాడా బాలుడు ఉద్విగ్నంగా. దేవా, మారుతివి కూడా నీవేనా? నీకు ఇంకా ఎన్ని రూపాలో గదా అనుకున్నాడు శ్యామ భక్తితో చేతులు జోడిస్తూ. గురుసేవ అంటే ఏమిటో స్వయంగా ఆచరించి తెలిపారు బాబా. రాధాబాయి అనే భక్తురాలు బాబాని దర్శించుకున్నాక అనూహ్యమైన మానసిక ఆనందాన్ని పొందింది. ఆ ఆత్మానందం శాశ్వతంగా పొందడానికి బాబా దగ్గర నుంచి మంత్రోపదేశం పొందాలని, బాబా తనకి ఉపదేశం ఇవ్వకపోతే ఉపవాసంతో ఆత్మత్యాగం చేయాలని నిశ్చయించుకొని మౌనం ఉపవాస వ్రతం ప్రారంభించింది. అలా 3 రోజుల పాటు ఉపవసించేసరికి రాధాబాయి నీరసించి పడిపోయింది. అయినా మంచినీళ్లు కూడా ఆమె ముట్టుకోలేదు. శ్యామ మసీదులో బాబాని దర్శించి, దేవా, నువ్వేమో ఉలకవు పలకవు. ఆ ముసలమ్మ ఉపవాసాలతో నీరసించి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆమె కర్మకి ఆమెను వదిలేస్తావా? ఏదైనా ఉపదేశం ఇచ్చి ఆవిడ ప్రాణాలు కాపాడతావా అని నిలదీశాడు ఆవేశంగా. బాబా నవ్వి రాధాబాయిని పిలిపించారు. అమ్మా, నీకొక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. శ్యామ, నువ్వు విను అని చెప్పసాగారు బాబా. అమ్మా, నా గురుదేవులు మహాయోగీశ్వరులు, దయార్థ హృదయులు. ఆయన వద్దకి చేరకముందు నా అంత గొప్పవాడు లేడన్న అహంకారంతో ఎర్రవీగేవాడిని. ఆయన నాకు శిరోముండనం చేయించారు. గుండు గీయించే నెపంతో నాలోని అహంకారాన్ని నశింపజేశారు. అటు పైన 2 పైసలు దక్షిణ అడిగారు. దక్షిణ అంటే డబ్బుగా, 1 పైసా నిష్ఠ అంటే గురువుపై దృఢమైన విశ్వాసం, 2వ పైసా సబూరి అంటే సహనంతో గురుసేవ. అమ్మా, నేను 12 ఏళ్ళు నిష్ఠతో నా గురువుని విశ్వసించాను. ఆయన నిరంతరం ధ్యానంలో ఉండేవారు. నేను నిష్ఠగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆయన నన్ను ఎప్పుడూ కరుణిస్తారా అని నిరీక్షించేవాడిని. ఆయన తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం ఆయనే. నన్న అకుంఠిత విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ అనూహ్యమైన ఆత్మానందాన్ని పొందేవాడిని. నిద్రాహారాలు విస్మరించి ఆయన్నే ధ్యానించేవాడిని. ఒక్క క్షణం కూడా ఏమరకుండా అన్ని అవస్థల్లో, అన్ని సమయాల్లో నిష్ఠగా నా గురుదేవుడిని మానసికంగా దర్శిస్తూ ఆనందించేవాడిని. అమ్మా, నీకు తెలుసా, తల్లి తాబేలు ఈ ఒడ్డున ఉంటే దాని బిడ్డ ఆ ఒడ్డున ఉంటుంది. ఆ తల్లి తన బిడ్డకి పాలివ్వడం, ఆహారం పెట్టడం చెయ్యదు. కానీ ప్రేమపూరితమైన తన చూపులని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డునున్న తన బిడ్డ వైపు ప్రసరింపజేస్తూ అలా చూపులతోనే సాకి తన బిడ్డల్ని పెంచుతుంది తల్లి తాబేలు. నా గురువు కూడా నా నిష్ఠ సబూరీలను గుర్తించి తల్లి తాబేలులాగా కేవలం తన దృష్టిని నాపై నిలిపి ప్రేమతో నన్నింత వాడిని చేశారు.
అమ్మా, నా గురువు నాకే మంత్రము ఉపదేశించలేదు. మరి నీకు నేను ఏ మంత్రాన్ని ఉపదేశించగలను? నా గురువు యొక్క ప్రేమ మాత్రమే నన్నింత వాడిని చేసింది. కనుక నువ్వు నిష్ఠతో నీ దృష్టిని నాపైన నిలుపు. నేను నిన్ను అలాగే చూస్తాను. నువ్వు సబూరితో నన్ను అనుసరించు. నేను నీకు పరమార్థాన్ని అనుగ్రహిస్తాను. అమ్మ, మంత్రం ఉపదేశం అనేది కేవలం భ్రమ. తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం సద్గురువేనని, ఆ సద్గురువు త్రిమూర్తి స్వరూపుడని గ్రహించి నిష్ఠ సబూరిలతో ఎవరు గురువుని సేవిస్తారో వారు ధన్యులు. అట్టి వారి శ్రేయస్సుని గురువే చూసుకుంటాడు. ఇది నేను అనుభవపూర్వకంగా నా గురువు వద్ద నుంచి గ్రహించాను అని గురూపదేశం చేశారు బాబా. రాధాబాయి, శ్యామ తదితరులందరూ భక్తి ప్రపత్తులతో బాబాకి పాద నమస్కారాలు చేశారు. బాబా ఆ ఉపదేశమిస్తున్నప్పుడు విన్నవారిలో గాడ్గిల్ ఒకడు. గాడ్గిల్ గణపతి భక్తుడు. బాంద్రాలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటాడు. బాబా కీర్తి ప్రతిష్టలు గురించి విని ఆయన్ని దర్శించుకోవడానికి షిరిడి వచ్చాడు. బాబాయే తన ఆరాధ్య దైవం గణపతి అన్న భావం తొలి దర్శన సమయంలోనే అతడి మనస్సులో బలంగా నాటుకుపోయింది. అప్పట్నుంచి బాబాని గణపతిగా భావించి నిత్యం పూజించసాగాడు. ఒకసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో గాడ్గిల్ షిరిడీలో బాబా సన్నిధిలో ఉండటం చేత ఆ ఉత్సవాల్లో పాల్గొనలేకపోయాడు. అయినా బాబా ఉపదేశాన్ని మనసా వాచా కర్మణ విశ్వసించి పాటిస్తున్న గాడ్గిల్ బాబా నామస్మరణ చేసుకుంటూ మసీదులో అడుగుపెట్టాడు. మరుక్షణం గుడ్లు అప్పగిస్తూ నిశ్చేష్టుడయ్యాడు. బాబా స్థానంలో తొండము ఏకదంతాలతో గణపతి, అభయహస్తాలతో ఆశీర్వదించాడు గణపతి. గాడ్గిల్ కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఆనంద బాష్పాలు చెంపల మీదుగా జాలువారుతుంటే గాడ్గిల్ ఆనందాన్ని తన్మయత్వంతో నిశ్చేష్టుడై నిలిచి ఉన్న గాడ్గిల్ వైపు, తన స్థానంలో నిశ్చింతంగా కూర్చునున్న బాబా వైపు మార్చి మార్చి చూస్తూ, ఏమైంది దేవా, గాడ్గిల్ ఎందుకిలా అయ్యాడు అడిగాడు అనుమానంగా. బాబా కొంటెగా గాడ్గిల్ వైపు చూస్తూ, ఆ ముసలాడు ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు నర్మగర్భంగా. ఆహా దేవా, గురువే సర్వస్వం, గురువే త్రిమూర్తి స్వరూపం అని నిరూపించేందుకు గణపతిగా గాడ్గిల్కు ఇచ్చావా అనుకున్నాడు శ్యామ మనసులో. బాబా కొంటెగా శ్యామ వైపు చూస్తూ, యద్భావం తద్భవతి, ఎవరెలా భ్రమిస్తే అలా అన్నారు. ఆ మాటకి విస్తుపోయాడు శ్యామ. ఇదంతా భ్రమ, నిజం కాదా? అయితే సత్యమేమిటి? భక్తులని అడిగి మరీ దక్షిణ తీసుకుంటారు బాబా. బాబాకి ఆశాపాశాలు లేవు. డబ్బు మీద వ్యామోహం అసలే లేదు. అయినా తన దర్శనానికి వచ్చే వారిలో కొందరి వద్ద నుంచి మాత్రమే 2 అణాలు దక్షిణ అడిగి మరీ స్వీకరించేవారు బాబా. ఇలా దక్షిణగా వచ్చిన మొత్తంలో కొంత ధునిలో కట్టెల కోసం, కొంత అన్నదానాల కోసం పోగా మిగతా డబ్బుని అవసరమైన వాళ్ళకి, వాళ్ళ అవసరానికి సరిపడినంత మాత్రమే పంచిపెట్టేసేవారు. ఇలా స్వీకరించిన డబ్బులో రోజు కొంత తాత్యా పాటిల్కి, బడే బాబాకి పంపగా మిగిలిన డబ్బు పేదలకి పంచేవారు. ఇలా ఏ రోజు వచ్చిన డబ్బు ఆ రోజే ఖర్చయిపోయేది. సాయంత్రం అయ్యేసరికి బాబా నిర్ధనుడిగా మిగిలిపోయేవారు. ఏ వ్యవహారం అంతా శ్యామాకి చిరాకుగా ఉంటోంది. బాబా నీకు డబ్బు మీద వ్యామోహం లేదంటూనే కొందరిని మాత్రమే అడిగి దక్షిణ తీసుకోవడం, కొందరు దక్షిణ ఇవ్వబోతే వద్దనడం, కొందరు మర్చిపోతే గుర్తు చేసి మరీ దక్షిణ అడగడం, ఇదంతా దేనికి అని సూటిగా ఒకరోజు అడిగాడు శ్యామ. బాబా సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నారు. ఆ మధ్యాహ్నం బాబా దర్శనార్థం గోవా నుంచి 2 వ్యక్తులు వచ్చారు. వారిలో ఒక వ్యక్తిని 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అని అడిగారు బాబా. ఆయన అలా అడిగినంతనే ఆ వ్యక్తి వదనంలో ఆనందం తొణిగిసలాడింది. నేత్రాల్లో ఆనంద బాష్పాలు చిప్పిలిల్లాయి. అతను వెంటనే బాబా కోరిన 15 రూపాయలు దక్షిణ బాబాకి సమర్పించాడు. ఈ దక్షిణ నాకు ఎందుకు ఇచ్చావు అడిగారు బాబా ఆ వ్యక్తిని. నేను ఉద్యోగం దొరికితే నా మొదటి నెల జీతం దత్తుడికి సమర్పిస్తానని మొక్కుకున్నాను.
ఆయన అనుగ్రహం వల్ల నాకు నెలకి 15 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది. నాకు వరుసగా ప్రమోషన్స్ వచ్చి ఇప్పుడు నా నెల జీతం 700 రూపాయలయింది. అందరిలాగే నేను నా అవసరం తీరాక నా దేవుడిని మర్చిపోయాను. ఇప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగి నా మొదటి నెల జీతం 15 రూపాయల దక్షిణ తీసుకొని నా మొక్కు తీర్చారు. బాబాయే దత్తుడు, అందుకే అడిగి మరీ నా బాకీ తీసుకున్నారు అని చెప్పాడు ఆ వ్యక్తి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతూ. ఆ మాటలు విన్న శ్యామ నివ్వెరపోయాడు. అప్పుడు రెండో వ్యక్తి జేబులోంచి 35 రూపాయలు తీసి, బాబా, నేను మీకు 35 రూపాయలు బాకీ పడ్డాను, స్వీకరించండి అని ప్రార్థించాడు. బాబా ఆ దక్షిణని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి, నువ్వేలా నాకు బాకీ పడ్డావు అని అడిగారు. నా వద్ద 35 సంవత్సరాలుగా పనిచేస్తున్న వంటవాడు ఒకరోజు నా బీరువాలోంచి 30,000 రూపాయలు ఎత్తుకుపోయాడు. అంత డబ్బు పోగొట్టుకున్న నేను తిరిగి అంత డబ్బు సంపాదించలేనన్న బాధతో రాత్రింపగళ్ళు ఏడుస్తూ నిద్రాహారాలు కూడా మానేశాను. ఒకరోజు ఒక ఫకీరు కనిపించి డబ్బు దొరికితే బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకోమని సలహా ఇచ్చారు. నేను అలాగే మొక్కుకున్నాను. బాబా దయ వల్ల నా వంటవాడు తిరిగి వచ్చి నా డబ్బు మొత్తం తిరిగిచ్చి నన్ను క్షమార్పణలు కోరుకున్నాడు. ఆ సంతోషంతో నా మొక్కు సంగతి విస్మరించాను. ఇటీవల బాబా నా కలలో దర్శనమిచ్చి, నీ మొక్కు ఎప్పుడు తీరుస్తావు అని మందలించారు. అందుకే షిరిడి వచ్చి నేను మొక్కుకున్నట్లుగా బాబా దర్శనం చేసుకున్నాను. ఆయనకి దక్షిణ ఇస్తున్నానని నేను మొక్కుకోలేదు గనుక బాబా నా దక్షిణని తిరస్కరించారు అని చెప్పాడా రెండో వ్యక్తి. అప్పుడు బాబా నిర్లిప్తంగా వాళ్ళ వైపు చూస్తూ, విన్నావా శ్యామా, నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను. ఎవరి నుంచైనా 1 రూపాయి దక్షిణగా తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇస్తాను. దక్షిణ రూపంలో వారి వారి పాపాలను నేను స్వీకరించి ఆ దాన ఫలాన్ని వారికి సమృద్ధిగా అందిస్తాను. భగవంతుడిచ్చిన సిరి సంపదలు దాన ధర్మాల కోసం వెచ్చించాలి. దక్షిణగా ఆ భగవంతుడికి సమర్పిస్తేనే భక్తి జ్ఞానాలు వృద్ధి చెందుతాయి. నేను మాత్రం ఏం చేస్తున్నాను? ఒకటి స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను కదా అన్నారు బాబా. బాబా మాటలు విని అవాక్కయ్యాడు శ్యామ. భక్తుల పాపాలను దక్షిణ రూపంలో బాబా స్వీకరిస్తున్నారా? వాళ్ల పాపభారాన్ని తాను భరించి వాళ్ళకి పుణ్యాన్ని ప్రసాదిస్తున్నారా? ఇంతటి ఔదార్యం ప్రదర్శించే బాబా తాను తలుచుకుంటే దక్షిణలని నివారించి అందరూ అనుకుంటున్నట్లు తనకి ధన వ్యామోహం లేదని నిరూపించుకోవచ్చు కదా. శ్యామ మనసులోని ఆలోచనలను పసిగట్టినట్లు బాబా చిన్న నిట్టూర్పు విడిచి, ఏం చేస్తాం, కొందరిని రక్షించడానికి కొన్ని అపవాదులు భరించక తప్పదు. పళ్లతో నిండిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. అయినా నేను కోరే దక్షిణ ఈ డబ్బు కాదు. 1 కాసు సబూరి, 2 కాసు నిష్ఠ. ఆ 2 కాసులు దక్షిణగా సమర్పించే వ్యక్తి కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న అలాంటి వాడు ఒక్కడు కనిపించడం లేదు. అల్లా మాలిక్ అన్నారు బాబా ఆకాశం వైపు చూస్తూ. నిశ్చేష్టుడయ్యాడు శ్యామ. బాబా దక్షిణగా కోరి 2 కాసులు నిష్ఠాసబూరి మనస్ఫూర్తిగా సమర్పించేవారు లేనేలేరా? ఒక్కరు కూడా లేనేలేరా? ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.